మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వ్యవహారంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 కేసులు నమోదు చేసినట్లు డీసీపీ కవిత తెలిపారు. దాదాపు 25 పోస్టులను గుర్తించామన్నారు. ఇక మెగాస్టార్ను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వ్యవహారంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 కేసులు నమోదు చేసినట్లు డీసీపీ కవిత తెలిపారు. దాదాపు 25 పోస్టులను గుర్తించామన్నారు. ఇక మెగాస్టార్ను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వ్యవహారంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 కేసులు నమోదు చేసినట్లు డీసీపీ కవిత తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ రాణి మరింత సమాచారం అందిస్తారు. రాణి, చెప్పండి, చిరంజీవి సంబంధించిన డీప్ ఫేక్ వ్యవహారంలో గతంలో ఈ కేసుకు ముందే చిరంజీవి కోర్టును ఆశ్రయించారు. ఇక నుంచి తన సంబంధించినటువంటి ఏదైనా సరే తన వాయిస్ కానీ తన వీడియోలు కానీ ఏవి కూడా ఏ రూపంలో చిత్రీకరించకూడదని చేసిన కొద్ది రోజులకే ఈ విధంగా డీప్ ఫేక్ రావటం వచ్చిన వ్యవహారంలో తాజా అప్డేట్ ఏంటి? టాలీవుడ్ లో మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి ఇష్యూ అయితే గత కొన్ని రోజులుగా నడుస్తుందనే చెప్పాలి. టాలీవుడ్ లో మెయిన్ పిల్లర్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి పట్ల ఈ సైబర్ దాడులు అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే అంటే ఇంతకు ముందు నాగార్జున కావచ్చు, అంతకుముందు కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, అలాగే చిన్న ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా డీప్ ఫేక్ వీడియోస్ బారిన అయితే పడ్డారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ తరహా దాడులను ఎదుర్కోవడంపై అందరూ కూడా కొంచెం చర్చగా మారిందని చెప్పాలి. అయితే ఈ అసభ్యకర పోస్టులు అలాగే ఏఐను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలను వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అయితే ఆశ్రయించారు. తనపై తప్పుడు కథనాలు కానీ అలాగే ఫేక్ వీడియోలు కానీ సృష్టిస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులకు కూడా ఫిర్యాదు అందించారు. అయితే ఈ మేరకు తెలంగాణ పోలీసులు దీన్ని దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. అత్యంత వేగంగా దర్యాప్తు చేస్తూ కొన్ని అంశాలను కూడా గమనించారు పోలీసులు. నిన్న డీసీపీ కవిత కూడా ఇదే విషయంపై మీడియాతో మాట్లాడడం జరిగింది. డీసీపీ కవిత పొందుపరిచిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు కూడా 2 కేసులు అయితే నమోదైనట్లుగా వెల్లడించారు. ఆల్రెడీ మెగాస్టార్ తన ఫిర్యాదులో ఈ దయా చౌదరి పేరైతే కీలకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ దయా చౌదరితో పాటుగా దాదాపుగా 25 పోస్టులకు పైగా గుర్తించామని, అవి ఎక్కడి నుంచి చేశారు అనే దానికి పూర్తి చేపట్టినట్లుగా చెప్పారు. ముఖ్యంగా ఈ ఫేక్ వీడియోలు ఎక్కువ శాతం ట్విట్టర్ వేదికగా పోస్ట్ అవుతున్నట్లు అలాగే వైరల్ అవుతున్నట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఈ ఎక్కడి నుంచి అయితే ఏ ఐపీ అడ్రస్ నుంచి అయితే వస్తున్నాయి, ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, దయా చౌదరితో పాటుగా ఈ 25 అకౌంట్లు ఎక్కడి నుంచి అయితే మెయింటైన్ చేస్తున్నారు, ఈ అన్ని అంశాలపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కేసుపై అటు క్రిమినల్ గాను ఇటు సివిల్ గాను కూడా ఈ కేసులను నమోదు చేసినట్లుగా కూడా డీసీపీ కవిత తెలిపారు. క్రిమినల్ కేసుతో పాటు సివిల్ కోర్టును కూడా చిరంజీవి ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎవరి నుంచైనా సరే ఇలాంటి క్రిమినల్ కంప్లైంట్లు కనుక వచ్చినట్లయితే వెంటనే స్పందిస్తుంది. ఏఐను ఉపయోగించి డీప్ టెక్ అంటే డీప్ టెక్నాలజీ ద్వారా కొన్ని అసభ్యకర వీడియోలు కానీ పోస్టులు కానీ అలాగే దుర్భాషలాడుతూ కానీ ఏవైనా పోస్టులు చేస్తే ఫలానా వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి ఆ బ్లాక్ మెయిల్ ద్వారా కొంత అమౌంట్ కావచ్చు అలాగే వాళ్ళ పరువుని అలాగే ప్రతిష్టను కూడా దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళందరూ కూడా సైబర్ నేరాలు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కేసులో చూసుకున్నట్లయితే
ఆయన పేరుని హోదాని భంగపరిచే విధంగా ఇప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే ఇటువంటి సైబర్ నేరాలు బారిన పడినట్లయితే వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే 1930 నెంబర్కి కానీ పోలీసులను కానీ ఆశ్రయించాల్సిందిగా కూడా కవిత కీలకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యల పట్ల ఎవరు కూడా సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి సెలబ్రిటీలు సైతం ఇలాంటి వాటికి గురవుతున్నారు. కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఈ తీసుకుంటే మంచిదని కూడా డీసీ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.